కోసం వచ్చిన మీ అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఈ టీం మా సినిమాకి పనిచేసిన అందరూ, మాతో పాటు మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఇమాన్యుయల్ ఇక్కడే ఉన్నాడు. యాక్చువల్గా ఇమాన్యుయల్ ఎప్పుడు ఉన్న ఫుల్ ఎనర్జెటిక్ ఉంటాడు. ఈరోజు స్టార్టింగ్ ఎమోషన్తో స్టార్ట్ చేశాడు. బట్ ఇమాన్యుయల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. బట్ ఆ ఇద్దరు హీరోయిన్స్ కంటే ఎక్కువ కెమిస్ట్రీ ఇమాన్యుయల్ ఆనంద్తో చేశాడు. ఇక మా డైరెక్టర్ మా కెప్టెన్ ఇక్కడ ఉన్నాడు. సో మొన్న వీడియోలో క్వశ్చన్ అడిగారు అనమాట. స్క్రిప్ట్ చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు కంటే సినిమా తీసిన తర్వాత స్క్రిప్ట్ లో ఏమైనా చేంజ్ చేశారా అని మా వాడు చెప్పాడు. మరి నాట్ ఈవెన్ 1% అని. ఎస్ అండి, మా వాడు క్యారెక్టర్స్ లో అర్జున్ రెడ్డి తన అనుకుంది వచ్చేదాకా ఆడడు. అది వచ్చేదాకా చూస్తూ ఉంటాడు. దానికోసం కూర్చుంటాడు. ఎంత కన్విన్స్ ట్రై చేసినా కూడా అర్జున్ రెడ్డి దాకా అంతే గట్టిగా స్ట్రబల్ ఉంటాడు అనమాట. బట్ థ్యాంక్ యూ ఉదయ్, మేము అడిగినా కూడా నువ్వు మారకుండా మా కోసం అలా స్ట్రబల్ ఉన్నందుకు ఈ సాదా రిజల్ట్ ఎస్టర్డే. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో పడ్డ కష్టం అంతా నిజంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ టు ఎవర్. అండ్ మంచివాడు, ఎస్ మంచివాడు అనే పదానికి అసలు నిజంగా రౌడీ బాయ్స్ అని ఎందుకు పెట్టుకున్నా తెలియదు, కానీ నిజంగా మంచివాడు అని పెట్టచ్చు. ఆనంద్ 10 hours వర్క్ చేసినా సరే, లేకపోతే 12 hours షెడ్యూల్ ఉన్నా, నాట్ ఈవెన్ 1 second తన ఫేస్ లో చికాకు కానీ ఎప్పుడు నా టీం మెంబర్స్ అందరూ మాట్లాడుకుంటారు అనమాట. ఎప్పుడైనా ఆనంద్ని స్మైలీ ఫేస్ కాకుండా ఎప్పుడైనా కొంచెం కోపంగా చికాకుగా ఎప్పుడన్నా కనిపించాడు అని. బట్ మా జర్నీలో అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు. అండ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆనంద్. మాది ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. బట్ మమ్మల్ని నమ్మి మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డైరెక్టర్ కొత్తాడు, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినా కూడా మాకు ఛాన్స్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ స్టేజ్ భాగంగా మేమిద్దరం, మీ అండ్ కేదార్ ఫ్రెండ్స్ అండ్ ప్రొడ్యూసర్స్. అండ్ మాతో పాటు ఇంకొక థర్డ్ పర్సన్ ఉన్నారు. మాకు అన్నిటికీ వాట్ ఎవర్ వి డు ఈజ్ అవర్ సపోర్టర్స్ బ్యాక్ బోన్. విజయ్ మధురి గారు, ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ వన్. ఈజ్ అవర్ బ్యాక్ బోన్ టు ఫర్ ఆల్ అవర్ బిజినెసెస్. మేము ఏ బిజినెస్ చేసినా సరే మేము ముగ్గురు కలిసి చేస్తాము. సో థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ 37వ తారీఖు ఫర్ షూర్ దిస్ ఈస్ ద వండర్ఫుల్ ఫన్ మూవీ. ఇప్పుడు దాకా ఆనందని ఒక ఎమోషనల్ గా, ఒక మిడిల్ క్లాస్ హస్బెండ్ గా, ఒక మిడిల్ క్లాస్ మన పక్కింటి కుర్రోడిగా చూశారు. బట్ ఈ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి మన పక్కింటి మన ఫ్రెండ్, ఒక ఫంకీ ఫ్రెండ్, ఒక అతను ఒక ఫంకీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అండ్ ఇమాన్యుయల్ అండ్ ఆనంద్ కెమిస్ట్రీ ఎక్కువ, వాళ్ళదే ఎక్కువ ఉంటుంది. మొత్తం ఆనంద్ ఎంతసేపు ఉంటాడు, ఇమాన్యుయల్ ఈ సినిమాలో అంతసేపు ఉంటాడు. అండ్ అందరూ చెప్పినట్టు ఎమోషన్ చేయడం ఎంత అయితే ఇదో సినిమాలో కామెడీ పండించడం ఉంటుంది. ఆనంద్ అది ఈ సినిమాతో నిరూపించి షో దట్ లైక్ నవరసాల్లో దట్ ఈస్ ఆల్సో హీ కవర్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి 31st రిలీజ్, ప్రతి ఒక్కళ్ళు మూవీ చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. Hello everybody, thanks for coming. Thanks for everybody who came to bless us. Rashmika garu and Vasu garu, one of the most dearest people okay. Who you will చెప్పాలంటే ఆనంద్ ఫ్యామిలీ, దేవరకొండ ఫ్యామిలీ, very close family to me. It's almost they are very close to my hearts and our family's heart. And Anand ఈ opportunity మాకు ఇచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. And we are very proud that movie is coming to this very great shape. I saw the movie, Anand ఇందులో చాలా గ్రేట్ కనిపిస్తారు. So thanks for everybody, thanks for all the blessings. So thank you first of all. I think రష్మిక గారు వచ్చాక ఈవెంట్ లో నాలాంటి వాళ్ళు ఎక్కువ మాట్లాడితే ఉపయోగం లేదు. కానీ రష్మిక గురించి చెప్పాలంటే, అంటే ఆవిడ ఏదైనా సినిమాలో యాక్ట్ చేస్తే దానికి అంటే ఫ్లేవర్ తో ఒక పేరు పెట్టామనుకోండి, అది part 1, part 2, కొత్తగా part 3 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది ఎనిమల్ అని పేరు పెట్టామనుకోండి, అది ఎనిమల్ పార్కే అయిపోతుంది. సో మా సినిమాకి మేము గమ్ గణేష్ అని పేరు పెట్టుకున్నాము. ఆవిడ మ్యాజిక్ మాకు, ఆవిడ ఇలా రావటం వల్ల అద్దుకుంటుంది అవుతుంది అని అనుకుంటున్నాం. మరి 100 కోట్లు 1000 కోట్లు కాకపోయినా కొన్ని 10,000 కోట్లు మాకు సినిమాకి, మా డైరెక్టర్ చేసిన సినిమా, మేము ప్రొడ్యూస్ చేసిన సినిమా వల్ల కావచ్చు, మా ఎంటర్టైన్మెంట్ వల్ల కావచ్చు, ఆవిడ మ్యాజిక్ టచ్ అవ్వటం వల్ల కావచ్చు. We look forward and thank you for coming, thank you for supporting. And I think మిగతా చాలా మాట్లాడి, బట్ సమయభావం వల్ల we'll talk again.
ఉదయ్ శెట్టి తీసిన సినిమా అయితే ఐ థింక్ రీసెంట్ గా మా సినిమాతో పాటు మే 31కి ఇంకో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని సినిమాలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ అందులో భాస్కర్ దాస్ ఒక సూపర్ డైలాగ్ చెప్పారు, మనుషులు 3 రకాలని చెప్పి. అది ఆయన చెప్తేనే బాగుంటుంది ఆయన స్వాగ్ లో. బట్ ఎనీవే మేము చెప్పగలిగితే థియేటర్కి వచ్చే ఆడియన్స్ 3 రకాలు అనుకోగలిగితే, ఒకటి లాయల్ ఆడియన్స్, అంటే సినిమా ఎలా ఉన్నా బాగున్నా బాగోపోయినా, చిన్న సినిమాన పెద్ద సినిమాన, చిన్న హీరోనా పెద్ద హీరోనా, వాళ్ళు డే 1 థియేటర్కి వచ్చి చూస్తారు. లాయల్టీ, సినిమాకి లాయల్టీ. ఉదయ్ మన సినిమాకి వాళ్ళు ఎంటర్టైన్ చేస్తానా? షూర్ షాట్. లాయల్ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నాము. 2 ఐ థింక్ యూత్ ఆడియన్స్, అంటే వాళ్ళు గ్యాంగ్స్ గా వస్తారు. అబ్బాయిల గ్యాంగ్ వేరుగా, అమ్మాయిల గ్యాంగ్ వేరుగా, అబ్బాయిలు అమ్మాయిలు కలిసి, అబ్బాయి అమ్మాయి కలిసి లవర్స్ గా అయి ఉండొచ్చు. వాళ్ళు అబ్సల్యూట్లీ ఎంటర్టైన్ చేస్తారు. వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉండవు, బాధపడి ఉండవు. వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాం బాబు. యూత్ అండ్ ఫ్యామిలీస్ ఇద్దరు చేస్తారు. ఇక 3వది, అంటే ఆయన నన్ను వినట్లేదు ఇప్పుడే కాదు, సినిమా తీసేటప్పుడు కూడా అప్పుడప్పుడు నన్ను వినేవాడు. సో థర్డ్ అనుకుంటే, థర్డ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనుకుంటే ఫ్యామిలీ ఆడియన్స్. ఆయన అన్నట్టు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు వచ్చి చూస్తే సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాము, ఎంటర్టైన్ చేస్తుందని అనుకుంటున్నాము. వాళ్ళు ఏంటంటే మరీ డే 1లో పరిగెత్తుకు రాకుండా కరెక్ట్ గా ఒక మంచి టాప్ రంగానే అంతా వస్తారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఐ థింక్ ఈ మధ్య సినిమా ఓటీటీలో వచ్చి చూసుకుందాము ఆ టైప్ అవుతున్నారు. కానీ మనం వెళ్ళి ఒక కొత్త ప్లేస్ లో భోజనం చేస్తే దానికి ఒక బిల్ అవుతుంది, అది సాయంత్రానికి అరిగిపోతుంది. కానీ ఒక మంచి సినిమా ఎంటర్టైన్ అవుతూ మన పిల్లలతో ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే, చిన్నప్పుడు మా ఫాదర్ నాకు బిర్యానీ తినిపించింది గుర్తులేదు, కానీ ఒక మంచి సినిమా చూపిస్తే అది ఇప్పటికీ మెమరీగా ఉండిపోతుంది. ఐ థింక్ వీ మేడ్ సచ్ ఫిల్మ్. అలాంటి ఆడియన్స్ కూడా మా సినిమాకి వచ్చి ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాము. ఉదయ్ బాబు విన్నావా? షూర్ షాట్. మా నాట్ ఈవెన్ 1% చేంజ్ షూర్ షాట్ అని చెప్పాడంటే అది షూర్ షాటే. సో దీని ఐ థింక్ విత్ హిస్ విజన్ అండ్ our collective effort, I think we are coming on 31st. All the best to all the films and hope we all do good. అందరూ బాగుపడాలి, మంచి సినిమాలు రావాలి and look forward. Thank you అండి. ఎలకలు పోట్లాట్లు ఎప్పుడు ఉంటుంటాయి. ఇన్ఫాక్ట్ నేను మా 2 సంవత్సరాల జర్నీలో నాకు పెళ్ళై 10 సంవత్సరాలు అయింది. మా ఆవిడతో కూడా అంత గొడవ పడలేదు. మా ఇద్దరికి అలకలు పోట్లాట్లు ఉంటూనే ఉంటాయి. సరే పెళ్ళాం కంటే 3 ముళ్ళు వేసాం కనుక తప్పదు. కానీ కొంచెం తెలివిగా ఈయనతో 3 సినిమాలు సైన్ చేయించామండి. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కానీ, ఇది చూస్తున్న ప్రొడ్యూసర్స్ కానీ 3 సినిమాలు ఈయనతో కూడా సైన్ చేయించాము. సినిమా బాగా వచ్చింది. నెక్స్ట్ సినిమాలు కూడా మాకే చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.